Hello kids. Today let's learn half past time. Clock లో 2 hands ఉంటాయి. Short hand అంటే ఏంటి? Hour hand. Long hand is for minute hand. ఫస్ట్ మినిట్ హ్యాండ్ చూడండి. లాంగ్ హ్యాండ్ 6 దగ్గర ఉంటే అది హాఫ్ పాస్ట్. లైక్ దిస్. లాంగ్ హ్యాండ్ 6 దగ్గర ఉంటే అది హాఫ్ పాస్ట్. ఓకే, ఇప్పుడు అవర్ హ్యాండ్ చూడండి. ఇది 2 నెంబర్స్ మధ్యన ఉంటుంది అన్నమాట. 2 నెంబర్స్, సపోజ్ 1 and 2 తీసుకుందాం. 1కి 2కి మధ్యలో ఈ షార్ట్ హ్యాండ్ అనేది ఉండి లాంగ్ హ్యాండ్ 6 దగ్గర ఉంటే ఇప్పుడు ఏం చెప్పాలి అంటే అది హాఫ్ పాస్ట్ 1 అన్నట్టు. హాఫ్ పాస్ట్ 1 అంటే మనం చెప్తూ ఉంటాం కదా 1:30 అయింది అని. లైక్ దిస్. 2 నెంబర్స్ మధ్యలో షార్ట్ హ్యాండ్ ఉండి, లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 మధ్యలో షార్ట్ హ్యాండ్ ఉంది, 6 దగ్గర లాంగ్ హ్యాండ్ ఉంది. నౌ వాట్స్ ద టైం? 2:30. ఓకే, షార్ట్ హ్యాండ్ ఎప్పుడు 2 నెంబర్స్ మధ్యలో ఉంటుంది, లాంగ్ హ్యాండ్ అనేది 6 దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లాంగ్ హ్యాండ్ 6 దగ్గర ఉంది, షార్ట్ హ్యాండ్ 3 and 4 మధ్యలో ఉంది. నౌ వాట్స్ ద టైం? హాఫ్ పాస్ట్ 3. ఎస్, హాఫ్ పాస్ట్ అంటే 30 అన్నట్టు. అది 6 దగ్గర ఉంటుంది లాంగ్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ 2 నెంబర్స్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు 3 and 4 మధ్యలో ఉంది షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ 6 దగ్గర ఉంది. సో హాఫ్ పాస్ట్ 3 అని చెప్తామన్నట్టు. మన వాడుక భాషలో మనం 3:30 అంటాము. ఓకేనా కిడ్స్? ఇప్పుడు మీరు చెప్పండి. షార్ట్ హ్యాండ్ 11 and 12 మధ్యలో ఉంది, లాంగ్ హ్యాండ్ 6 దగ్గర ఉంది. ఓకే, రైట్. యా, లాంగ్ హ్యాండ్ 6 దగ్గర ఉంది. నౌ వాట్స్ ద టైం? ఇట్స్ 11:30. ఎస్, సూపర్ కిడ్స్. డైలీ ప్రాక్టీస్ చేయండి. బాయ్.